సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు. ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచే. అదే కుంభకోణం క్షేత్రం. మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజములుంచబడినటువంటి ఘటము ఒక కుండ మేరు పర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క తాకిడికి. అది కదిలి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కుండ బతల కొడతాడు. అప్పుడు మొట్టమొదట అమృతంలో తెడిచినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి. అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు. అది వికసనం అంటారు. అయోమయావస్థ ఉండదు. ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టిస్తాడు. అదే కుంభకోణం. అందుకే ఇప్పటికీ కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు.